బీట్రూట్ హల్వా రెడీ చేసుకునే విధానం. బీట్రూట్ హల్వాని తయారు చేసుకునే విధానం. బీట్రూట్ని తురుము బాగా చేసేసుకొని మనకి ఎంత ఎక్కువ కావాలో అంత తురుముని తీసుకుందాం. తర్వాత సేమియా పుల్లలను కూడా తీసుకోవాలి. తర్వాత యాలకులు, తగినంత పంచదార, గార్నిష్కి అంటే టేస్ట్కి మనకి పైన మనం గార్నిష్ చేసుకోవడానికి సరిపడేటట్లుగా డ్రై ఫ్రూట్స్ అంటే నేనైతే బాదం పప్పు, కిస్మిస్ తీసుకున్నాను. మీ ఇంట్లో ఏవి ఉంటే అవి తీసుకోవచ్చు. ఈ నెయ్యితోటి బీట్రూట్ను వేపుకోవాలి. ముట్టించుకొని కళాయిని పెట్టుకోవాలి. కళాయి వేడెక్కిన తర్వాత మనం ముందుగా చెప్పుకున్నట్టుగా గీ వేసుకోవాలి. అంటే గీ అంతా కూడా గీ ఉంటే గీ వేసుకోవాలి. అంటే గీ అంటే నెయ్యి అండి. ఆవు నెయ్యి తెచ్చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ గీ వేడెక్కిపోయింది కదా, అంటే నెయ్యి వేడెక్కిపోయింది. ఇప్పుడు తురుముకున్న బీట్రూట్ తురుముని వేసుకుందాం. బీట్రూట్ తురుముని అంతటిని కూడా మరుగుతున్న నెయ్యిలో వేసుకుంటాం. ఇదంతా కూడా బాగా ఫ్రై అవ్వాలండి. బీట్రూట్ అంతా కూడా బాగా ఫ్రై అయిన దాకా వేపాలి. నేతిలోనే వేపుకుంటే ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. యాలకులు కూడా బీట్రూట్ మీద వేసి వీటితోటి సమానంగా వేపుకోవాలి. ఇలా కలుపుతుంటే ఫ్లేవర్ అంతా కూడా బీట్రూట్కి పడుతుంది. బాగా వేగిన తర్వాత సేమియా పుల్లలు వేసుకోవాలి. వేగుతున్న బీట్రూట్ తురుములోకించి ఇప్పుడు సేమియా పుల్లలను వేసుకుందాం. చూడండి, సేమియా పుల్లలు అన్నీ కూడా వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుతూనే ఉండాలి. మధ్యలో మాత్రం ఆపకుండా కలపాలి. ఇప్పుడు బాగా కలుపుకుంటూ ఉండాలి. ఇలా బాగా వాటితో సేమియా పుల్లలు కూడా బాగా వేగిపోయి అందులో కూడా పచ్చిదనం అంతా పోయి ఉడికిపోయేటట్లు మనకి కనబడుతుంది. మీకు కావాలంటే ఇందులో మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే మిల్క్ యాడ్ చేయట్లేదు. ఇప్పుడు బాగా కలిపిన తర్వాత కొంచెం చిన్న గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఎందుకంటే సేమియా పుల్లలు ఉడకాలి కదా. లైట్గా వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపి. ఇప్పుడు సేమియా పుల్లలు కూడా బాగా వేగాయి కదా. ఇప్పుడు సరిపడేటట్లుగా ఆల్రెడీ బీట్రూట్ తీయగానే ఉంటుంది కాబట్టి కొంచెం హెల్తీగా ఉండాలి కదా, కొంచెం షుగర్ వేసుకుందాం. సరిపడేటట్లుగా కొంచెం వేసుకొని కలిపెట్టుకుందాం. షుగర్ వేసుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా వీటితోటే ఫ్రై చేసేద్దాం. అన్నీ వేసేసుకొని బాగా కలుపుకుందాం. చూడండి, వీటిని కూడా కట్ చేయకుండా బాదం పప్పు ఫుల్గా వేసేయడం బట్టి తినేటప్పుడు కూడా టేస్టీగా మనకి నోటికి తగులుతూ ఉంటుంది. స్టవ్ దగ్గర మాత్రం చాలా జాగ్రత్త పాటించాలి. రెడీ అయిపోయిందండి బీట్రూట్ హల్వా. ఇంకేముంది, బౌల్లో వేసుకొని స్పూన్ పెట్టుకొని తినేయడమే. ఇప్పుడు బౌల్లో వేసుకోవడమేనండి. బీట్రూట్ హల్వా రెడీ అయ్యింది. ఇప్పుడు నోరూరించే బీట్రూట్ హల్వాని తినేద్దాం రండి.